ప్రపంచంలో ఎక్కడో ఒక చోట యుద్ధ సంఖ్యల ఘోష వినిపిస్తూనే ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలు, ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇవన్నీ ప్రపంచాన్ని అణుయుద్ధ భయంతో వణికిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై జరిగిన అణుదాడి అంతటి విధ్వంసం సృష్టించిందంటే ఇప్పుడు సాధారణ యుద్ధం కంటే న్యూక్లియర్ వార్ అంటేనే ప్రపంచ దేశాలు గజగజ వణుకుతున్నాయి. కానీ అణుయుద్ధం జరిగినా ఎటువంటి ప్రభావం లేకుండా సురక్షితంగా ఉండగల 5 దేశాలు ఉన్నాయి. వాటి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. మొదటిది స్విట్జర్లాండ్. ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరైన దేశం. కానీ దీనికి మరో అద్భుతమైన రహస్యముంది. పర్వతాల గుండెల్లో దాగిన ఈ చిన్న దేశం ఎప్పటినుంచో తటస్థ వైఖరిని పాటిస్తోంది. ఏ యుద్ధానికి మద్దతివ్వకుండా న్యూట్రల్ పాలసీతో ఉండటం దీని ప్రత్యేకత. అంతేకాదు, ఎమర్జెన్సీ పరిస్థితులకు సిద్దంగా ఉండేందుకు భారీ స్థాయిలో న్యూక్లియర్ షెల్టర్స్ ను నిర్మించింది. ప్రజలందరికీ ఆశ్రయం ఇచ్చేలా ప్రణాళికలు సిద్దంగా ఉన్నాయి. స్విట్జర్లాండ్ తటస్థతనే కాదు, దీనికున్న రక్షణ వ్యవస్థలు కూడా అణుదాడులను తిప్పికొట్టగలవు. రెండవది భూటాన్. హిమాలయాల్లో దాగిన శాంతి ప్రదేశం. చిన్నదైన శాంతియుత దేశంగా పేరొందిన భూటాన్ ప్రపంచ రాజకీయాలకు దూరంగా ఉంటుంది. పర్వతాల నడుమ ఉండటం, అణుదాడికి అందనంత దూరంలో ఉండటం దీని ప్రధాన భౌగోళిక రక్షణ. 1971లో యుఎన్లో సభ్యత్వం పొందినప్పటి నుంచి ఎప్పుడూ తటస్థ వైఖరిని కొనసాగిస్తోంది. భూటాన్ చుట్టూ ఉన్న హిమాలయాలు ఆ దేశానికి ప్రకృతి ప్రసాదించిన రక్షణ కవచం. మూడవది ఇండోనేషియా. యుద్దాలకు దూరంగా సముద్ర తీరాల నడుమ భద్రతా కవచం. ప్రపంచంలో ఎక్కడ యుద్దం జరిగినా ఇండోనేషియా న్యూట్రల్ పాలసీతో నిలుస్తుంది. ద్వీపరాజ్యం కావడంతో ఇది అంతర్జాతీయ యుద్దాలకు దూరంగా ఉంటుంది. స్వతంత్ర విదేశాంగ విధానం పాటిస్తూ ప్రపంచ యుద్దాలలో ఎవరి పక్షం వహించదు. అలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఇండోనేషియా భూభాగం నష్టపోయే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ అణుయుద్దం వస్తే ప్రజలు ఇండోనేషియాకు తాత్కాలిక వలస వెళ్లడం కూడా సాధ్యమే. నాలుగవది న్యూజిలాండ్. ప్రపంచానికి దూరంగా ప్రకృతి రక్షణ కలిగిన దేశం. న్యూజిలాండ్ భౌగోళికంగా ప్రధాన హాట్స్పాట్స్ కు చాలా దూరంలో ఉంది. ప్రపంచ యుద్దాలకు దూరంగా ఉండటంతో పాటు గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది. పర్వతాలు, దూర ప్రాంతాలు ఈ దేశాన్ని న్యూక్లియర్ ప్రభావాల నుంచి రక్షిస్తాయి. ప్రపంచం ఎక్కడైనా కుదిపి పారినా న్యూజిలాండ్లో మాత్రం శాంతి యథాతథంగా ఉంటుంది. ఐదవది ఐస్లాండ్. ప్రపంచ పటంలో మారుమూలన ఉన్న శాంతిదీవి. ప్రపంచంలోని అత్యంత శాంతియుత దేశాలలో ఐస్లాండ్ ఒకటి. ఎప్పుడూ ఏ యుద్దంలోనూ పాల్గొనని ఈ దేశం ప్రపంచ రాజకీయాలకు దూరంగా ఉంటుంది. ప్రకృతి రక్షణనే ప్రధాన భరోసాగా గమనిస్తుంది. ఎక్కడో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో దాగి ఉండడం, విస్తారమైన సముద్ర తీరం దీన్ని అణుదాడుల ప్రభావం నుంచి దూరంగా ఉంచుతుంది. ఒకవేళ అణుయుద్దం జరిగితే ఐస్లాండ్ ప్రజలు ఎలాంటి భయం లేకుండా జీవించగలరు. అణుయుద్దం జరిగితే మీరెక్కడ ఉండాలనుకుంటారు? ఈ 5 సురక్షిత దేశాల్లో మీ ఎంపిక ఏది? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.